సమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మృక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును. నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులు నశింపచేయు స్త్రీలతో సహవాసం చేయకుము. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగినెడల వారు కట్టడలను మరుతురు, దీనులకందరికీ అన్యాయం చేయుదురు. ప్రాణం పోవచ్చున్న వానికి మద్యాన్ని నీయుడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసము నీయుడి. వారు త్రాగి తమ పేదరికమును మరుతురు, తమ శ్రమను ఇక తలంచకుందురు. మూగవానికి దిక్కులేని వారందరికీ న్యాయం జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిగింపుము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకముంచును, అతనికి లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదకును, తన చేతులారా వాటితో పని చేయును. వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెకులను భత్యము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యమును పెట్టి ద్రాక్ష తోట ఎప్పటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుం బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవించే తెలుసుకును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకొనును, తన వేళ్లతో కుదురు పట్టుకొని ఒడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును, ఆమె బట్టలు సన్న నారపు బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడయుండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును అడిగినట్లు వర్తకులకు అమ్మును. బలమును ఘనతను ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానం కలిగి తన నోరు తెరిచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టను, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు ప్రతివతా ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగి స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమీయదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడబడును. దేవుడి వాక్యాలను ఆశీర్వదించును గాక. ఆమెన్.